నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు ఒక మంచి కథతో మీ ముందుకొచ్చాను. ఒక అమ్మాయి చదువుకోవటానికి డబ్బులు లేక చదువు మీద ఇష్టంతో ఎలాంటి నిర్ణయం తీసుకుంది, ఆ ప్రయత్నంలో విజయం సాధించిందా, ఆ అమ్మాయి జీవితం ఎన్ని మలుపులు తిరిగింది, ఆ అమ్మాయి జీవితం ఎవరికి ఇన్స్పిరేషన్‌గా మారిందో తెలుసుకోవాలంటే మనం ఈ కథ తప్పకుండా వినాలి. డోర్ బెల్ మ్రోగడంతో వెళ్ళి తలుపు తెరిచాను. గుమ్మంలో ఓ బాలిక. ఏం కావాలి అన్నట్లు చూశాను. మీకు పనిపిల్ల కావాలా అమ్మగారు అని అడిగింది. అంతవరకు పనిచేస్తున్న పని మనిషి జీతం పెంచలేదని నెల క్రితం చెప్పా పెట్టకుండా పని మానేసింది. ఈ నెలాళ్ళ నుండి సరైన మనిషి దొరక్క పనంతా నేనే చేసుకోవాల్సి వస్తుంది. పనిపిల్ల అంటున్నావు, మీ అక్క ఉందా అని అడిగాను ఆ పిల్లను. లేదమ్మగారు, నేనే అంది. విస్తుపోతూ ఆ పిల్లను పరీక్షగా చూశాను. పట్టుమని 10 ఏళ్ళు ఉండవు, బక్కగా చామంచాయలా ఉంది. కన్నుల్లో కాంతి, ముఖంలో ఏదో ఆకర్షణ. పోషణ లోపించిన శరీరం. ఇస్త్రీది కాకపోయినా ఉతికిన గౌను తొడుక్కుంది. తల చక్కగా దూకొని జడలు వేసుకుంది. నువ్వా అన్నాను సంభ్రమంతో. అవునన్నట్లు తలూపింది. చిన్నపిల్లవు, నువ్వేం పని చేస్తావు? ఏ పని చెప్పినా చేస్తానమ్మగారు. ఇల్లు ఊడుస్తాను, అంట్లు తోముతాను, బట్టలు ఉతుకుతాను, బయట నుండి సరుకులు అవి తెచ్చిపెడతాను. మీరు ఏ పని చెప్పినా చేస్తాను అంది హుషారుగా. ఇవన్నీ నువ్వు చేయగలవా? సందేహం వ్యక్తం చేశాను. అవునమ్మగారు, మా అమ్మ నాకు పనులన్నీ నేర్పించింది అంది. చదువుకోవాల్సిన వయసులో పని మనిషిగా మారాలి అనుకోవడం ఏమిటి? అదే మాట నేనంటే చదువుకుందామనే అమ్మగారు అంది. పేరు కవిత అని చెప్పింది. 5వ తరగతి చదువుతుంది. బాగా చదువుకోవాలని ఆశ. కానీ తండ్రికి తాను చదువుకోవడం ఇష్టం లేదు. ఆడపిల్లకు చదువేమిటి అంటూ తిడతాడు. పుస్తకాలు కొనివ్వడు. క్లాసులకు వెళ్ళనివ్వడు. కేవలం ఉచితంగా పెట్టే మధ్యాహ్నపు భోజనం కోసం బడిలో చేర్పించాడు. భోజనం వేళకు వెళ్ళి తినేసి వచ్చేయమంటాడు. ఎక్కడైనా పనిలో చేరి డబ్బులు సంపాదించమంటాడు. క్లాసులకు వెళ్లకుండా ఊరికే భోజనం చేయడం నాకు ఇష్టం ఉండదు అమ్మగారు, దైన్యంగా అంది ఆ పిల్ల. వెళ్ళనంటే అయ్య తిడతాడు. ఆ పూట ఇంట్లో తిండి లేదు పొమ్మంటాడు. క్లాసులకు వెళ్ళని రోజున పస్తులుంటాను. జాలి వేసింది నాకు. లోపలికి వెళ్ళి 100 రూపాయల నోట్ ఒకటి తెచ్చి ఆ పిల్ల చేతిలో పెట్టబోయాను. దెబ్బ తిన్నట్టు చూసింది. నాకు డబ్బులు ఊరికే వద్దమ్మగారు, పని కావాలి అంది. ఆ పిల్ల ఆత్మాభిమానానికి అవాక్కయ్యాను. అమ్మగారు, చిన్న పిల్లనని సందేహించకండి, పెద్దవాళ్ళెలా పనిచేస్తాను, దయచేసి నన్ను పనిలో పెట్టుకోండి. పని చేసుకొని సంపాదించే డబ్బులతో నేను చదువుకోవాలి అనుకుంటున్నాను అమ్మగారు, ప్రాధేయపూర్వకంగా అంది. నేను ఆలోచిస్తుంటే ఒక్క అవకాశం ఇవ్వండి అమ్మగారు, నా పని నచ్చకపోతే మానిపించేద్దురు గాని అంది. ఆ పిల్ల అంతగా అర్థిస్తుంటే నా మనసు కరిగిపోయింది. జీతం ఎంత ఇవ్వమంటావు అని అడిగాను. మీ ఇష్టం అమ్మగారు అంది. మునుపటి పని మనిషికి ఇతరత్రాలు కాక నెలకు 1000 రూపాయలు ఇచ్చేదాన్ని. నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగిపోయాయి అని జీతం 500 పెంచమంది. ధరలు పెరిగినా పనేం పెరగలేదు కనుక జీతం పెంచడానికి ఒప్పుకోలేదు నేను. రావడం మానేసింది. ఆ పని మనిషి పెద్దది, ఈ పిల్ల చిన్నది. పెద్దవాళ్ళలా పని చేయలేదు కదా, అందుకే నెలకు 500 ఇస్తాను అన్నాను. ఏనుగు అంబారి ఎక్కినంతగా సంబరపడిపోయింది ఆ పిల్ల. సంతోషంతో నాకు నమస్కరించింది. కవిత ఆ రోజు నుండే పని మొదలు పెట్టేసింది. చీపురు తీసుకొని ఇల్లంతా ఊడ్చేసింది. అంట్లు శుభ్రంగా తోమింది. చిన్నపిల్ల కదా అని ఉతకటానికి బట్టలు వేయలేదు నేను. తనంతట తానే అడిగి తీసుకొని నా చీరలు, లంగాలు అన్నీ సబ్బు పెట్టి ఉతికేసింది. హుషారుగా పనులన్నీ చేసేసింది. ఎక్కడ అలసట ఛాయలు కనిపించనివ్వలేదు. ఆడుతూ పాడుతూ తిరగవలసిన ఆ వయసులో పెద్దవాళ్ళని మించిన ఆ పిల్ల పనితీరు నన్ను చాలా ఆకట్టుకుంది. మనసులో ఏ మూలో చిన్న అపరాధ భావన కూడా మెదిలింది. మునుపటి పని మనిషికి ఇచ్చేదానిలో సగమే ఆ పిల్లకు ఇస్తున్నందుకు. పనంతా అయిపోయాక తినడానికి ఏదో పెట్టి చేతిలో 100 రూపాయలు పెట్టాను. తెల్లబోయి, నా పని నచ్చలేదా అమ్మగారు, నన్ను పనిలో పెట్టుకోరా అని అడిగింది తీసుకోకుండా. అదేం కాదులే అన్నాను. నెలాఖరున జీతం ఒకేసారి ఇద్దురు గాని అంది. పర్వాలేదు ఉంచుకో, ఏదైనా కొనుక్కుందు గాని అంటూ
బలవంతంగా చేతిలో పెట్టాను. కవిత రోజు ఉదయమే వచ్చి పనులన్నీ చకచకా చేసేసి పెట్టిందేదో తిని వెళ్ళిపోయేది. నన్ను ఏ పని ముట్టుకోనిచ్చేదే కాదు. వాళ్ళ అయ్య బడికి వెళ్ళనివ్వడు కనుక మధ్యాహ్నం ఏదో ట్యుటోరియల్లో చేరి చదువుకుంటుందంట. ఆ పిల్ల పరిస్థితిని చూసి తక్కువ ఫీజు తీసుకోవడానికి ఒప్పుకున్నారంట వాళ్ళు. నేనిచ్చే జీతంలో కొంత తన చదువుకు వినియోగించి మిగతాది వాళ్ళ అమ్మ చేతిలో పెడుతుందంట. తాను చదువుకోవడం వాళ్ళ అమ్మకు కూడా సంతోషమేనంట. చదువు గురించి మాట్లాడుతుంటే ఆ పిల్ల కన్నుల్లో విరిసిన మెరుపులు నా దృష్టిని దాటిపోలేదు. చదువుపైన ఆ పిల్లకున్న శ్రద్ధ, ఆసక్తి, పట్టుదల ముచ్చటగొలిపాయి నాకు. కొద్ది రోజుల్లోనే తన పనితో, ప్రవర్తనతో నా అభిమానాన్ని చూరగొనింది. అయితే కవితను పనిలో పెట్టుకున్నప్పటి నుంచి నాకు మా వారికి మధ్య వాగ్వాదం జరుగుతూనే ఉంది. బళ్ళోకి వెళ్ళవలసిన పిల్లను పనిలో పెట్టుకోవడం అన్యాయమే కాక నేరం కూడా అన్నది ఆయన వాదన. 15 ఏళ్లలోపు పిల్లను పనిలో పెట్టుకున్నట్టు తెలిస్తే బాల కార్మిక చట్టం కింద నిన్ను నన్ను కూడా తీసుకువెళ్ళి జైల్లో పడేస్తారు, జాగ్రత్త అంటారు ఆయన. పాపం చదువుకోవాలన్న అభిలాషతో పనిచేసి సంపాదించుకుంటుందండి. ఆ పిల్ల ఆశయంలో సహకరిస్తున్నామే కానీ మనమేమి బలవంతంగా పనిలో పెట్టుకోలేదు కదా అన్నది నా వాదన. నీ లాజిక్కు చట్టం ముందు చెల్లదమ్మడు, చేతులు కాలేకముందే ఆకులు పట్టుకోవడం మంచిది అంటారు ఆయన. కవిత ఓసారి మా చర్చ ఆలకించినట్టుంది. నేనిక్కడ పనిచేస్తున్నట్టు ఎవ్వరికీ చెప్పనమ్మగారు, మీకు మాట రానివ్వను, దయచేసి నన్ను పనిలో నుంచి మాత్రం తీసేయకండి అంది దైన్యంగా. నేను చేస్తున్న పని చట్టవిరుద్ధమని ఎరిగినా ఆ పిల్లను మాన్పించేయడానికి మనస్కరించలేదు నాకు. కవితకి ఉన్నవి 2 జతలు కాబోలు. వాటినే ఉతుక్కొని రోజు మార్చి తొడుక్కుంటూ నీట్గా పనిలోకి వచ్చేది. అది గమనించి 2 జతల బట్టలు కొనిపెట్టాను. వాటిని చూసుకొని ఆ పిల్ల మురిసిపోతుంటే అది నాకు సంతృప్తిని కలిగించింది. రోజు పనంతా అయ్యాక ఓ అరగంట సేపు ఆ పిల్లకు చదువు కూడా చెప్పనారంభించాను. ఆ పిల్ల తెలివితేటలు, చదువు పట్ల గల దీక్ష నన్ను అబ్బురపరిచేవి. ఓసారి హఠాత్తుగా అడిగింది నన్ను కవిత, మిమ్మల్ని నేను అక్క అని పిలవచ్చునా అని. విస్తుపోయాను నేను. నాకు అక్క చెల్లెళ్ళు లేరు, తమ్ముడు ఒక్కడున్నాడు. అందుకే కాబోలు ఆ పిల్ల అలా అడగగానే నా కళ్ళల్లో నీళ్లూరాయి. పర్వాలేదు పిలువు అన్నాను. ఇక నుంచి మీరు అండీలు మానేయాలి మరి. ఆ మాటతో దాని ముఖం చాటంత అయింది. మా బెడ్రూమ్లో ఉన్న ఓ ఫోటోని తదేకంగా చూస్తూ, నువ్వు డ్యాన్స్ చేస్తావా అక్క అని అడిగింది ఓసారి కవిత సంభ్రమంతో. పెళ్ళికి ముందు నృత్యం నేర్చుకున్నాను నేను. కూచిపూడి, భరతనాట్యం నేర్చుకొని స్కూలు, కాలేజ్ ఫంక్షన్లలో ప్రదర్శనలు కూడా ఇచ్చాను. మా నాట్య గురువు సాంస్కృతిక కార్యక్రమాల్లో నా చేత సాంప్రదాయ నృత్యాన్ని చేయించేవారు. అన్నింటిలోనూ కృష్ణం వందే జగద్గురుం అన్న పాట నాకు అత్యంత ప్రియమైనది. ఆ పాటకు నృత్యం చేస్తూ మైమర్చిపోయేదాన్ని. అందుకే డ్యాన్స్ ఫోటోలు ఎన్ని ఉన్నా ఆ నృత్యం చేస్తున్నప్పటి ఫోటోని మాత్రం లామినేట్ చేయించి పడగదిలో పెట్టుకున్నాను. మందహాసంతో అవును అన్నాను ఆ పిల్ల ప్రశ్నకు సమాధానంగా. ఆ ఫోటో క్రింద రాసి ఉన్న వాక్యాన్ని చదివి, కృష్ణం వందే జగద్గురుం అంటే ఏమిటక్క అని అడిగింది. యావత్ జగతికి పరమ గురువైన శ్రీకృష్ణ పరమాత్మకు ప్రణామాలు అని అర్థం చెప్పాను. కృష్ణుడంటే నాకు ఇష్టమే అక్క అంది. దాని కుతూహలం గమనించి నా డ్యాన్స్ ఫోటోల ఆల్బమ్స్ ఇచ్చాను. కళ్ళు విప్పార్చుకొని వాటిని ఎంతో ఆసక్తితో, ఆరాధనతో చూసింది. నృత్యకళ గురించి ఏవేవో ప్రశ్నలు వేసి సందేహాలు తీర్చుకుంది. 1 ఏడాది క్రితం వివాహమై విశాఖపట్నానికి వచ్చాక నా హాబీకి పులిస్టాప్ పడిందని ఆలకించి తెగ బాధపడిపోయింది. కొన్నింటి కోసం మరికొన్నింటిని వదులుకోక తప్పదు మరి అని నేనంటే, అదేం మాటక్క, మనలో దీక్ష, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని మా అమ్మ చెప్తుంది. అందుకే కదా మా అయ్య వద్దంటున్నా నాకిష్టమైన చదువు కోసం ఈ పనిలో చేరాను అంది. నేను నృత్యం చేయడం నా అత్తమామలకు ఇష్టం లేదని పెళ్లి చూపుల్లోనే తెలిసిపోయింది. మా అమ్మాయికి భరతనాట్యం, కూచిపూడి నేర్పించాం, ప్రదర్శనలు కూడా ఇచ్చింది అని మా వాళ్ళు గొప్పగా చెప్పుకోబోతే, ఆడపిల్ల వేదికలెక్కి ఒళ్ళంతా కుదుపుకుంటూ నాట్యం చేయడం
మాకిష్టం ఉండదు అంది మా అత్తగారు నిర్మోహమాటంగా. మామగారు ఆవిడికి వత్తాసు పలికారు. శ్రీవారు మాత్రం తటస్థంగా ఉండిపోయారు. ఆ తర్వాత అదే విషయం నేను నాన్నతో ప్రస్తావించబోతే, ఎవరి అభిప్రాయాలు వారివమ్మ, కేవలం కళ కోసం చక్కటి సంబంధాన్ని వదులుకుంటామా అంటూ ఆ సంబంధం ఖాయం చేసేశారు. నాకు ఇప్పుడిప్పుడే పెళ్ళి వద్దు, కొన్నాళ్ల పాటు నేను నేర్చుకున్న కళను సార్థకం చేసుకొని తర్వాత పెళ్లి చేసుకుంటాను అంటూ అమ్మ దగ్గర ఏడ్చాను. నృత్యం ఓ అపూర్వమైన కళ, కాదనను. కానీ అంతకంటే జీవితం ముఖ్యం కదా. వచ్చిన అవకాశం వదులుకుంటే మనం కావాలి అనుకున్నప్పుడు ఇంత మంచి సంబంధం వస్తుందన్న నమ్మకం ఏమిటి అంటూ నన్ను ఓదార్చి ఒప్పించింది అమ్మ. ఏ కళకైనా నిరంతర అభ్యాసం అవసరం. పెళ్ళైన ఆ ఏడాదిలోనూ 2-3 సార్లు నా నృత్యం గురించి మా వారి దగ్గర కదపబోతే తెలివిగా దాటవేశారు, తన అయిష్టాన్ని చెప్పకనే చెబుతూ. దాంతో నా దురదృష్టంతో రాజీపడి మిన్నకుండిపోయాను. ఈ విశాఖపట్నంలో డ్యాన్స్ స్కూళ్ళు చాలానే ఉన్నాయి, మళ్ళీ చేరొచ్చు కదక్కా అంది కవిత. నువ్వు డ్యాన్స్ చేస్తుంటే చూడాలని ఆశగా ఉంది నాకు. ఆ పిల్ల పలుకులు నా మదిలో నూతన ఆలోచనలకు తెరలేపాయి. చిన్న పిల్ల అయ్యుండి తండ్రి వ్యతిరేకతను లెక్క చేయకుండా చదువుకోవాలా అన్న పట్టుదలతో ఆటపాటలతో గడపవలసిన వయసులో పని మనిషిగా మారింది. ఆ పిల్ల నాకెందుకు ఆదర్శప్రాయం కాకూడదు? ఈసారి మావారితో నా నిశ్చయాన్ని ధైర్యంగా చెప్పేశాను. ఆయన ఉదయం ఆఫీస్కి వెళ్ళిపోయి సాయంత్రం కానీ తిరిగి రారు. ఆ మధ్యకాలంలో ఖాళీగా ఉండడం నాకు చాలా బోరుగా ఉంటుంది. టీవీ సీరియల్స్ చూడటం నాకు ఇష్టం ఉండదు. కనుక ఏదైనా డ్యాన్స్ స్కూల్లో చేరబోతున్నట్టు చెప్పేశాను. అందువల్ల ఆయనకి ఎటువంటి ఇబ్బంది కలగదని కూడా హామీ కూడా ఇచ్చాను. నా కన్నుల్లో ప్రతిఫలిస్తున్న నా దృఢ నిశ్చయాన్ని గమనించారో ఏమో భుజాలు ఎగురవేశారు. మంచి రోజు చూసి పేరున్న ఓ నృత్య కళాశాలలో చేరిపోయాను నేను. కవిత పనిలో చేరి 6 నెలలైపోయింది. నా మెప్పు పొందడమే కాక మా వారి అభిమానాన్ని కూడా చూరగొంది. ఓసారి కవిత వారం రోజులుగా పనిలోకే రాలేదు. చెప్పకుండా పని మానేయదు. ఏ జ్వరమో ఏదో వచ్చి ఉంటుంది అనుకున్నాను. అదే సమయంలో గెస్టులు రావడం ఇబ్బంది అనిపించింది. ఇంటి పని చేసుకునే అలవాటు తప్పిపోవడంతో ఒంటరిగా చేసుకోవడం చాలా కష్టమైపోయింది. చెప్పకుండా పని మానేసినందుకు కవిత మీద కోపం కూడా వచ్చింది. వారం తర్వాత హఠాత్తుగా ప్రత్యక్షమైంది కవిత. లంకణాలు చేసిన దానిలా ముఖమంతా పీక్కుపోయి నీరసంగా కనిపించింది. ముఖంలో మునుపటి కళే లేదు. కళ్ళలో కూడా జీవం లేదు. చంకలో ఓ 5 ఏళ్ల పిల్లాడు మాత్రం ఉన్నాడు. దాన్ని చూడడంతో నాకు తెలియకుండానే కోపం పొంగుకు వచ్చింది. ఇన్ని రోజుల నుండి ఏమైపోయావు? సరిగ్గా గెస్టులు వచ్చే సమయానికే పనికి డుమ్మా కొట్టాలనిపించిందా నీకు అంటూ విరుచుకు పడిపోయాను. బిక్కమొహం వేసింది ఆ పిల్ల. కళ్ళమ్మట నీళ్లు జలజలా రాలాయి. నా అరుపులకు జడుసుకొని కాబోలు పిల్లాడు ఆమెను బల్లిలా అంటుకుపోయాడు. ఆ వారం రోజులు తను పనిలోకి రాలేకపోవడానికి కారణం ఆ పిల్ల చెప్తుంటే షాక్తో నా మెదడు మొద్దుబారిపోయింది. కవిత తండ్రికి ఓ పనంటూ లేదు. రాత్రయ్యేసరికి ఫుల్లుగా తాగి వస్తాడు. ఆ పిల్ల తల్లి 4 ఇళ్లల్లో పాచి పని చేసుకొని గుట్టుగా నెట్టుకొస్తుంది. తను సంపాదించి పెట్టవలసింది పోయి త్రాగుడుకు డబ్బులివ్వమని ఎదురుగా పెళ్ళాన్ని వేధిస్తాడు. అందినంత మటుకు లాక్కొని పోతాడు. లేనినాడు నానా రభస చేసి పెళ్ళాన్ని పిల్లల్ని చితగ్గొడతాడు. వారం క్రితం ఓ రాత్రివేళ బాగా తాగొచ్చి పెద్ద గొడవ చేశాడు కవితా తండ్రి. ఏ కారణం లేకుండానే పెళ్ళాన్ని తిట్టి కొట్టాడు. అంతటితో ఆగకుండా ఆమెకు రంకు కట్టాడు. ఆ అవమానం భరించలేని ఆమె తెల్లవారేసరికి ఉరేసుకొని చచ్చిపోయింది. ఆ బాధేమీ లేకుండా చిన్న పిల్లలిద్దరిని ఇంటి నుండి గెంటేశాడు అతను. తల్లిని పోగొట్టుకొని తండ్రి దౌష్ట్యానికి గురై వీధిని పడ్డ ఆ పసివాళ్లను ఇరుగు పొరుగులు చేరదీశారు. చంకనున్న పిల్లాడు తన తమ్ముడు అని చెప్పింది కవిత. నన్ను క్షమించక్క, దయచేసి నన్ను పనిలో నుంచి తీసేయొద్దు. ఇంకెప్పుడు మానను. అమ్మ లేదుగా, తమ్ముడు నేను ఆకలితో చచ్చిపోతాం అక్క అంటూ బోరు నేడ్చేసింది. నాకు దుఃఖం ముంచుకొచ్చింది. తమాయించుకుంటూ, నీకు జరిగిన అన్యాయానికి నాకు చాలా బాధగా ఉంది. 4 రోజులు రానందుకే నిన్ను పనిలో నుంచి తీసేస్తానని ఎలా అనుకున్నావే పిచ్చిదానా అంటూ ఓదార్పుగా తల నిమిరాను.
కవిత తండ్రి ఆ సంఘటన తర్వాత మళ్ళీ ఇంటికి రాలేదట. కవిత తమ్ముడితో పొరుగింట్లోనే ఉంటుందంట. రోజు ఎప్పట్లాగే క్రమం తప్పకుండా పనిలోకి వస్తూ ఉండేది. అయితే మనిషిలో మునుపటి హుషారు ఇప్పుడు లేదు. అంతటి కష్టంలోనూ తాను చదువుకోవడం మాత్రం మానలేదు. తమ్ముడంటే ప్రాణం తనకు. వాణ్ణి బాగా చదివించి మంచి ఉద్యోగస్తుని చేయాలి అని తన తపనను వెలిబుచ్చేది. వాడే తన జీవిత లక్ష్యం అన్నట్టు మాట్లాడేది. నేను ఏం పెట్టినా తినకుండా తమ్ముడి కోసం పట్టుకెళ్ళేది. పని చేస్తూ హఠాత్తుగా అడిగేది నన్ను. నేను తమ్ముడు అంటే అమ్మకు ప్రాణం అక్క. నాన్న ఎన్ని బాధలు పెట్టినా మా కోసమే బ్రతుకుతున్నాను అనేది. మరి మమ్మల్ని వదిలేసి ఎందుకు చచ్చిపోయిందక్క అని. ఏం సమాధానం చెప్పాలో తోచేదే కాదు నాకు. మాట మార్చడానికి ప్రయత్నించేదాన్ని. తల్లి గుర్తుకు వచ్చేది కాబోలు. అప్పుడప్పుడు పెరట్లో ఒంటరిగా కూర్చొని నిశ్శబ్దంగా ఏడ్చేది. నేను దాని జీతం రెట్టింపు చేయడంతో ఆనందంతో పొంగిపోయింది. కష్టాలు ఒంటరిగా రావు అంటారు. మా అదృష్టమో ఆ పిల్ల దురదృష్టమో మా వారికి నోయిడాలో ఒక ఎంఎన్సీలో పెద్ద ఉద్యోగం వచ్చింది. మేము వెళ్ళిపోతున్నామని తెలిసి కొయ్యబారిపోయింది కవిత. నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావా అక్క అంటూ బేరమంది. నా కాళ్ళకు చుట్టుకుపోయి. నాకు దుఃఖం ఆగలేదు. దాని తమ్ముడికి కొత్త బట్టలు కొంత సొమ్ము చేతిలో పెట్టబోతే ఓ పట్టాన తీసుకోలేదు ఆ పిల్ల. ధారాపాతంగా కారుతున్న కన్నీళ్లతో మాకు వీడ్కోలు చెప్పింది. నోయిడా వచ్చిన చాన్నాళ్ళు వరకు నా తలుపులు ఆ పసిదాని చుట్టూనే తిరుగుతూ ఉండేవి. మనసు చాలా బరువెక్కేది. కాలక్రమాన నా నృత్య వ్యాపకాల్లో పడి ఆ జ్ఞాపకాలు మసకబారసాగాయి. కాలచక్రంలో 15 ఏళ్ళు గిర్రున తిరిగిపోయాయి. ఆ కాలంలో నా కళకు మెరుగులు దిద్దుకున్నాను. దేశ విదేశాల్లో నా నృత్య ప్రదర్శనలతో ప్రేక్షకుల్ని అలరిస్తూ జనాలను రంజింపచేశాను. ఒక్కోసారి నా ప్రగతికి కవితే కారణం అన్న ఆ భావ వీచిక నా మదిని అలవోకగా తాకేది. నోయిడాలో 10 ఏళ్ళు పనిచేశాక మా వారు పనిచేసే కంపెనీ చెన్నైలో బ్రాంచ్ ఒకటి ప్రారంభించి మా వారిని దానికి హెడ్గా వేయడం జరిగింది. దాంతో గత 5 ఏళ్లుగా చెన్నైలోనే ఉంటున్నాం మేము. చెన్నై సాంస్కృతిక కేంద్రం కావడం నాకెంతో ఉపకరించిందనే చెప్పాలి. టీవీలో స్టేజ్ పైన పలు ప్రదర్శనలు ఇస్తూ అందరి చేత శభాష్ అనిపించుకోవడం నాకు తృప్తి కలిగించింది. మా వారి సహకారంతో అడయార్లో ఓ డ్యాన్స్ స్కూల్ ప్రారంభించాను. నృత్యం పట్ల ఆసక్తి గల చిన్నారులకు శిక్షణ ఇవ్వసాగాను. దాంతో బాగా బిజీ అయిపోయాను. అందుకే 12 ఏళ్ల మా పాపను 9 ఏళ్ల బాబును రెసిడెన్షియల్ స్కూల్లో చేర్పించాం. కవిత అప్పుడప్పుడు నా స్మృతిపథంలో మెదులుతూ ఉండేది. పాపం ఇప్పుడు ఆ పిల్లలు ఎలా ఉన్నారో అన్న ఆలోచన వెంటాడేది. విశాఖపట్నంలో ఉండగా నా నృత్య కళకు సానపెట్టిన నాట్యాచారులకు ఆ మధ్య పక్షవాతం వచ్చిందని తెలిసి చూడాలని వెళ్ళాను. 15 ఏళ్ల తర్వాత అదే వెళ్ళడం ఆ ఊరికి. ఆయన్ని పరామర్శించాక కవిత ఎలా ఉందో తెలుసుకోవాలి అనిపించి ఆ పిల్ల ఉండే బస్తీకి వెళ్ళాను. కవిత కోసం విచారిస్తే తెలిసిన విషయాలు నన్ను నిశ్చేష్టురాలిని చేశాయి. తల్లి పనిచేసే ఇళ్లల్లో పాచి పనికి కుదిరి కష్టపడి తమ్ముణ్ణి పెంచి పెద్ద చేసింది కవిత. తన చదువు అటకెక్కితే తమ్ముడికి చదువు అబ్బలేదు. అంతలో ఓసారి తండ్రి ఊడిపడ్డాడు. కూతురు సంపాదిస్తుందని తెలిసి త్రాగుడికి డబ్బుల కోసం ఆమెను వేధించేవాడు. పోర్టులో కొడుక్కి ఉద్యోగం ఇప్పిస్తానని ఎవరో 50,000 అడిగితే కవితను పెళ్లాడాలి అనుకున్న ఓ రౌడీ షీటర్కి ఆమెను 60,000కు అమ్మేసి కొడుక్కి ఉద్యోగం వేయించాడు. తను అప్పుడే పెళ్లి చేసుకోను అంటూ ఏడ్చిన అక్కకు తోడుగా నిలవవలసిన తమ్ముడు స్వార్థంతో తండ్రికి వత్తాసు పలికాడు. ఆ తర్వాత ఆ పిల్ల ఎక్కడుందో ఏమైందో ఎవ్వరికీ తెలియదు. ఇక ఒక్క క్షణం కూడా అక్కడ నిల్చోబుద్ధి కాలేదు నాకు. భారంగా వెనుతిరిగాను. హైదరాబాదులో నా నృత్య ప్రదర్శన ఉంది. అటిక్ చిల్డ్రన్ సహాయార్థం ఆ బెనిఫిట్ షో ఏర్పాటు చేయబడింది. వచ్చిన కలెక్షను ఆ అభాగ్య బాలబాలికల సంక్షేమం కోసం వినియోగించబడుతుంది. అందుకే ఆ ప్రదర్శనను ఉచితంగా ఇస్తున్నాను నేను. ప్రదర్శన అటిక్ సొసైటీ ఆడిటోరియంలో జరిగింది. నాకు అత్యంత ప్రియమైన కృష్ణం వందే జగద్గురం హైలైట్. ఆ పాటకు నేను తన్మయంతో నాట్యం చేస్తుంటే ప్రేక్షకులతో పాటు ఆసక్తితో తిలకించారు ఆ బాలబాలికలు కూడా. ప్రదర్శన పూర్తయ్యాక నేను గ్రీన్ రూమ్లో దుస్తులు మార్చుకుంటుంటే గుమ్మం పక్క నుండి ఎవరో తొంగి చూస్తున్నట్లు అనిపించింది. అటువైపు వెళ్ళాను. హఠాత్తుగా నన్ను కళ్ళెదుట కాంచడంతో
తత్తరపాటు చెందిన ఆ యువతిని అంతకు మునుపు ఎక్కడో చూసినట్లు అనిపించింది. పరీక్షగా చూశాను. ఇంచుమించు 25 ఏళ్లుంటాయి. మీడియం హైట్తో సన్నగా చామంచాయలో ఉంది. కురచ జుత్తు, లైట్ బ్రౌన్ ప్లెయిన్ శారీ ధరించింది. కవిత అన్నాను సంభ్రమంగా. చటుక్కున వెనుదిరిగి వెళ్ళిపోబోయింది. సందేహం లేదు, ఒకప్పటి అక్క అంటూ నా చుట్టూ తిరిగిన చిన్నారి కవితే ఆమె. ఎంత పెద్దదైంది! నా మది ఆనందంతో పొంగిపోయింది. చెయ్యి పట్టుకుని ఆపాను. సారీ మేడం అంది మెల్లగా. మీరు చేసిన కృష్ణం వందే జగద్గురం నృత్యం ఎంతో హృద్యమంగా ఉంది. మిమ్మల్ని చూడాలి అనిపించింది. మేడం కాదు, అక్క. ఎప్పటికీ నేను నీకు అక్కనే అంటూ లోపలికి లాక్కోపోయాను. చెప్పు, ఆ పాట నీకు అంతగా నచ్చిందా? చిన్నగా తల ఊపింది. నువ్వు నాట్యం చేస్తుంటే చూడాలి అన్న నా చిన్ననాటి కోరిక ఇలా ఫలిస్తుంది అనుకోలేదక్కా. నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ మధ్య నేను విశాఖ వెళ్ళినప్పుడు ఆమె కోసం విచారించినట్లు చెప్పాను. ఈ పేద పిల్ల నీకింకా గుర్తుందంటే అది నా అదృష్టం అంది. చెప్పమ్మా, ఎలా ఉన్నావు? ఎక్కడుంటున్నావు? తన చేతిని నా చేతిలోకి తీసుకుని ఆప్యాయంగా అడగడంతో శివుడి తలపై నుంచి దుమికిన గంగల ఒక్కసారిగా దుఃఖం ఊబికి రావడంతో ముఖం చేతుల్లో కప్పుకొని బోరున ఏడ్చేసింది కవిత. వెక్కిళ్ళ మధ్య ఆమె చెప్తున్నది వింటుంటే నాకు తెలియకుండానే నా చెంపలు తడిచిపోయాయి. తన ఇష్టానికి వ్యతిరేకంగా తండ్రి తనను ఓ రౌడీ షీటర్కి అమ్మేశాడు. వాడు తనను విజయవాడ తీసుకుపోయి బలవంతంగా అనుభవించాడు. తర్వాత తన స్నేహితులకు అప్పగించాడు. తిరగబడిన తనను చిత్రహింసలకు గురి చేసేవాళ్ళు వాళ్ళు. వాడుకున్నన్నాళ్ళు వాడుకొని ఆనగా హైదరాబాద్ తీసుకువచ్చి ఓ వ్యభిచార గృహానికి అమ్మేశారు. 3 నెలల పాటు అక్కడ నానా యాతన అనుభవించి ఎలాగో తప్పించుకోగలిగింది. తనను తరుముతున్న గూండాల బారి నుండి తప్పించుకునే ప్రయత్నంలో ఆ అటిక్ సొసైటీ కాంపౌండ్లో దాక్కుంది. ఫాదర్ చూసి విషయం తెలుసుకొని తనకు అక్కడ ఆశ్రయం ఇచ్చారు. అది జరిగి 2 ఏళ్లయింది. అప్పట్నుంచి ఆ పిల్లలకు సేవ చేస్తూ అక్కడే ఉండిపోయింది. భగవంతుడు ఎంతటి నిర్దయుడు! అనుకోకుండా ఉండలేకపోయాను నేను. ఆ పిల్లను ఓదార్చడానికి మాటలు రాలేదు నాకు. కాసేపటికి తేరుకొని కన్నీటిని తుడుచుకుంది కవిత. సారీ అక్క, ఇన్నేళ్ల తర్వాత కలుసుకున్న ఆనందం అనుభవించకుండా నా బాధలతో నీ మనసు కష్టపెడుతున్నాను అంది. ప్రేమగా తల నిమిరాను. అమ్మే బతుకుంటే నా జీవితం ఇలా అయ్యేదా అక్క? ప్రాణం కంటే ఎక్కువగా చూసుకున్న మమ్మల్ని వదిలి అంత నిర్దయగా ఎలా వెళ్ళిపోగలిగింది అమ్మా అంది మళ్ళీ గద్గద స్వరంతో. అనునయంగా ఆమె తలను నా వక్షానికి అదుముకున్నాను, ఉబికి వస్తున్న కన్నీటిని అదిమి పట్టుకుంటూ. నువ్వు ఉన్నంత వరకు నాకు కొన్నంత ధైర్యంగా ఉండేదక్కా. నువ్వు వెళ్ళిపోయాక మేము అనాథలము అన్న భావన మొదటిసారి కలిగింది నాలో అని ఆమె అంటుంటే నా మనసు పిండేసినట్టయింది. కష్టాలు కలకాలం ఉండవమ్మా. నాతో చెన్నై వచ్చేయ్, అక్కడ నీ బ్రతుక్కి ఓ మార్గం చూపిస్తాను. తగిన వాణ్ణి చూసి పెళ్లి చేసుకుందు గాని అన్నాను. చెడిపోయిన దానికి పెళ్ళేమిటక్కా అంది నిర్వికారంగా. చెడిపోయింది నువ్వు కాదు కవిత, ఈ సమాజం. కించిత్ ఉద్వేగంతో అన్నాను. నీ గాథ తెలుసుకొని నిన్ను అర్థం చేసుకొని నిన్నుగా మనస్ఫూర్తిగా అంగీకరించిన వాడినే చేసుకుందు గాని. శుష్కహాసంతో తల అడ్డుగా తిప్పింది కవిత. వద్దక్క, ఇక నాకు ఏ ఆశలు లేవు. ఆ అభాగ్యపు పిల్లలకు సేవ చేస్తుంటే నా మనసుకు ఎంతో శాంతిగా తృప్తిగా ఉంటుంది. ఆలోచిస్తే ఈ పిల్లలకు సంభవించిన కష్టం ముందు నాదెంత అనిపిస్తుంది. అభం శుభం ఎరగని ఈ చిన్నారులకు సేవ చేసుకుంటూ నా శేష జీవితాన్ని ప్రశాంతంగా గడిపేయాలన్నదే నా కోరిక అంది. 25 ఏళ్లకే ఈ పిల్ల ఎంత ఎదిగిపోయింది! కష్టాల పుటిమి తెచ్చిన పరిణితి, మనోపరిపక్వత కాబోలు అనిపించింది. జీవితంలో నిన్ను మళ్ళీ చూస్తానో లేదో అని బాధపడేదాన్ని. మనం మనస్ఫూర్తిగా ఏదైనా కోరుకుంటే అది తప్పక నెరవేరుతుంది అనేది మా అమ్మ. దాన్ని నిజం చేస్తూ భగవంతుడు ఇన్నాళ్లకు నా కోరిక తీర్చడం నాకెంతో ఆనందంగా ఉందక్క అంటూ చేతులు జోడించి కవిత మెల్లగా గదిలో నుంచి బయటికి నడుస్తుంటే చిత్తరివే అయ్యాను నేను. నా మనసులో ఆ అమ్మాయి స్థానం ఇప్పుడు ఇంకా ఎంతో ఎత్తుకు ఎదిగింది. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.